హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్జాన్ టాక్స్. ముందుగా అందరికీ బిలేటెడ్గా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నావా? చెప్పు. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మేమైతే హైదరాబాద్లో ఉంటాము. ఆ రోజైతే హైదరాబాద్లో లేము, ట్రిప్లో ఉన్నాము. యాక్చువల్లీ వైజాగ్ ట్రిప్కి అయితే వెళ్ళాము. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్ళాను గెటప్స్ వేయడానికి. ఆరాధ్యకి అయితే 2 గెటప్స్ వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ కృష్ణుడి గెటప్, తర్వాత గోపిక గెటప్ అయితే వేద్దామని పాలకొల్లులో ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు అయితే కృష్ణుడి డ్రెస్ అయితే కొన్నాను. అదే కాదు, గోపిక గెటప్ వేయడానికి దుపట్టా కూడా కొన్నాను. అది ఎక్కడ ఎలా మిస్ అయిందో తెలియదు, మిస్ అయిపోయింది. కృష్ణాష్టమి రోజు వెతుక్కుంటే లేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను ఆ రోజు. మేము వైజాగ్ లో రిషికొండకి దగ్గరలో అయితే స్టే చేసాము. అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో కృష్ణాష్టమి కదా, అన్ని అయితే అమ్ముతుంటారు అని చెప్పి తమ్ముడిని ఆయన్ని అయితే పంపించాను. ఏమీ లేవని వచ్చేసారు. ఓకే, ఫస్ట్ అయితే రెడీ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. మోస్ట్లీ ఇందులో రా క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. లాస్ట్ లో నా దగ్గర అయితే ఒక దుపట్టా ఉంది డ్రెస్ మీద, అదైతే పేర్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. లాస్ట్ లో ఆ గెటప్ అయితే చాలా బాగా నచ్చింది. దుపట్టా కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. మొహానికి రాసేసుకున్నావు మా. బుజ్జోడా, నువ్వు కోఆపరేట్ చేయకపోవడం కూడా కంటెంట్ ఏరమ్మా. నువ్వు ఓం చేసిన కంటెంట్ ఏమో. ఎందుకంటే యు ఆర్ సో క్యూట్. బేసికలీ యు ఆర్ క్యూట్. సరదాలాసనంద కురిపాల ముకుంద సరదాలాసనంద తెరలోన నర్తించింది చాలురా అలసట నిన్ను కోరి నిలిచిందిరా కన్నా నిద్రించరా చిటికని వేలు మోసిన కన్నా మేడంని ఎంటర్టైన్ చేస్తూ అయితే రెడీ చేయాల్సి వచ్చింది. పాటలు పాడుకుంటూ ఏవేవో పిచ్చి పిచ్చిగా మాటలు చెప్పేసుకుంటూ రెడీ అయితే చేశాను. మొత్తానికి చాలా అంటే చాలా కోఆపరేట్ చేయలేదు ఆరాధ్య. చాలా వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు, ఉత్తినే యాడ్ చేసింది. అండ్ ఫోటోలు దిగడానికి కూడా మా తంటాలు అన్ని ఇన్ని కాదు, అన్ని వీడియోస్ యాడ్ చేస్తాను, లాస్ట్లో చూసేయండి. అభినయ్ అయితే చాలా చక్కగా రెడీ చేసేసాను. యాక్చువల్లీ నేను రెడీ చేయలేదు, వాళ్ళ మామయ్య అయితే రెడీ చేశాడు. నా దగ్గర అయితే కిరీటం లేదు. ఇట్స్ ఓకే, లైట్ తీసుకొని మేముండే ప్లేస్ కాదు కాబట్టి ఏవి ఎక్కడ అమ్ముతారో తెలియదు కదా, అందుకని అయితే లైట్ తీసుకున్నాను. అందుకని ఉన్న వాటితో అయితే రెడీ చేశాను. అభినవ్ చాలా కోఆపరేటివ్, చాలా బాగా రెడీ చేయించుకున్నాడు. కొంచెం పెద్దవాడు కాబట్టి మాట విన్నాడు. ఆరాధ్యతోనే అస్సలు అవ్వలేదు. బొట్టు పెట్టించుకోమా, బొట్టు పెట్టించుకోమా, సూపర్గా ఉంటావే. అంతకంటే పెద్ద చేయలేదు. ఈ రాధ కోఆపరేట్ చేసే రాధ కాదు, రాధ అంటే వచ్చే రాధ కాదు. రాధ అంటేనే రాధని అర్థం. దూరంగా దూరంగా పెట్టేస్తున్నావు బొట్టుకి. అసలు కోఆపరేట్ చేయట్లేదు కదా, చూడు అసలు ఎంత విసుక్కుంటుందో. ఇది చూసావా? ఫ్లూట్ చూసావా ఎలా ఉందో? ఇదిగో బాగా స్నానం చేస్తారా? అందరూ స్నానం చేస్తారా? నేను నా లేట్ అయింది. నా దగ్గర అయితే చెంపసవరాలు ఉన్నాయి, అవే సెట్ చేసి జుట్టుగా అయితే పెట్టాను. యాక్చువల్లీ చాలా కొన్నాను, అవన్నీ మిస్ అయ్యాయి. అనుకాక మనకి కొత్త ప్లేస్ ఎక్కడ అమ్ముతారో తెలీదు. చాలా ట్రై చేశాను కానీ చాలా పెద్ద వర్షం ఆ రోజు వైజాగ్ లో, అందుకని అయితే కొనలేకపోయాను. మొత్తానికైతే రెడీ చేసేసాను. నేను రెడీ చేసే లోపల బయట వర్షం కూడా తగ్గింది. తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము ఫోటోలు తీద్దామని. లాస్ట్ లో చూసేయండి, ఫోటోలన్నీ యాడ్ చేస్తాను. పిల్లలిద్దరూ చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు ఆ గెటప్స్ లో. ఇస్కాన్ టెంపుల్ కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. రష్ గా ఉంటుంది అని మధ్యలో ఒక అమ్మవారి టెంపుల్ కనపడితే అక్కడే ఆగి ఫొటోస్ అయితే తీసాను.
అభి ఫ్లూట్ ఏది, నీ ఫ్లూట్ ఏది? కార్లో ఫ్లూట్ ఉంది అనిపిస్తారు. ఆ తంటాలైతే అన్నీ ఇన్ని కాదు, పిల్లలిద్దరికి ఫొటోస్ తీయడానికి ఆ రోజు వర్షం కాబట్టి దింపితే జారి పడిపోతారేమో అని భయము. మీరు కూడా చూసేయండి. జారిపోతుంది పని పై పెడితే వెనకాల గట్టిగా. ఇక ఆరాధ్య ఆరాధ్య ఇచ్చుడు 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 పైకి చూడు చిన్నడా. ఇక నువ్వు మా అంతగా కష్టపడ్డందుకు ఫోటోలు అయితే ఫైనల్గా చాలా బాగా వచ్చాయి. పిల్లలిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు ఆ గెటప్స్లో. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పేసేయండి. మా కృష్ణాష్టమి అయితే మా పిల్లలిద్దరితో ఇలా జరుపుకున్నాము. నా వీడియోకి లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వచ్చు కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.